వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. హాయ్ అండి. ముందుగా మా ఛానల్ వ్యూవర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనకు వచ్చే ఇయర్ అంతా స్వీట్గా ఉండాలని మనం ఈసారి స్వీట్తో స్టార్ట్ చేస్తున్నామండి. సో ఈ స్వీట్ తయారీ విధానం చూద్దాం. ఈరోజు మనం మన ఛానల్లో తొక్కుడు లడ్డు ఎలా చేయాలో చూపిద్దామండి. దీన్ని బందర్ లడ్డు అని కూడా అంటారు. ఇలా మనకి పండగ టైంలో అయినా లేకపోతే ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడైనా వాళ్ళకి స్వీట్గా తినిపించడానికి చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. సో ముందుగా దానికోసం అయితే మేము ఇక్కడ శనగపిండి తీసుకుంటున్నామండి. ఇలా శనగపిండిని కొంచెం ఫిల్టర్ అవుట్ చేసుకోవడానికి జల్లెడ తీసుకున్నామండి. మేమైతే ప్రజెంట్ ఇక్కడ 2 కప్పులు తీసుకుంటున్నామండి. ఈ ప్రాసెస్ అంతా మేము సేమ్ కప్పుతో చేస్తున్నాము. సో మీకు కూడా కొలతలు బాగా తెలుస్తాయి. చూడండి, ఇలా 2 కప్పుల బేసన్ వేసుకున్న తర్వాత దీన్ని జల్లడించుకుందామండి. ఇంకోనండి, ఇదంతా మనం జల్లించిన పిండి కూడా 2 కప్పులు వచ్చేటట్టు చేసుకోవాలండి. ఇంకా దాన్నంతటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నామండి. ఇప్పుడు మనం దీన్ని కొంచెం ఫ్రై చేయాలండి. ఇగోనండి, ఇప్పుడు మన శనగపిండిని ఫ్రై చేయడానికి ఒక అరకప్పు తీసుకుంటున్నామండి. ఈ అరకప్పులో మేము పావు కప్పు నెయ్యి, పావు కప్పు వేస్తున్నామండి. దీన్ని ఇంకా ఫ్రై చేసుకోవడానికి యూజ్ చేసుకుందాం. ఇంకోనండి, ఇప్పుడు ఈ నెయ్యి కొంచెం వేడిగా అయింది. ఇంకా దీంట్లోనే మనం ఇందాక జల్లెడ పట్టుకున్న శనగపిండిని వేస్తున్నామండి. ఇది మనం కొంచెం చిన్న సిమ్లో పెట్టుకొని చిన్నగా ఫ్రై చేసుకోవాలండి. ఇది అప్రాక్సిమేట్లీ 15 to 20 minutes పడుతుంది ఫ్రై అవ్వడానికి. ఇంకోనండి, ఇప్పుడు ఒక 15 minutes అయినాయి. ఇంక ఈ మంది బాగా ఫ్రై అయిందండి. మీకు ఒకవేళ చెక్ చేయాలి, ఎలా తెలుసుకోవాలనుకుంటే ఇగోనండి, ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడక్కడ ఆయిల్ కొంచెం బయటకు వస్తున్నట్టు లైట్గా బుడగలు వస్తాయి. ఇంకా స్మెల్ కూడా బాగా అర్థమవుతుందండి. మీకు అప్పుడు దాకా పచ్చి వాసన అయితే రాదు, మంచి సువాసన వస్తుంది. ఇగోనండి, ఇది ఫ్రై అయింది కదా, ఇంకా దీంట్లో కొంచెం యాలకుల పొడి వేస్తున్నామండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపి కొంచెం సేపు పక్కన పెట్టుకోవడమే అండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకోనండి, ఇది మనది వేగిన తర్వాత యాలక్కాయలు వేసుకున్నాం కదా, ఇంకా పొయ్యి ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని దాని మీద షుగర్ పౌడర్ వేసుకోవడమే అండి. మనం ముందుగా ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు షుగర్ పౌడర్ వేస్తున్నామండి. ఇప్పుడు ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇంకోనండి, షుగర్ అంతా కలిసేటట్టు కలుపుకొని ఇంకా దీంట్లోనే కొంచెం జీడిపప్పు ముక్కలు కూడా వేసుకుంటున్నామండి. దాన్ని కూడా కలుపుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇంక మనం దీన్ని ఉండలు చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఇది మరీ చల్లగా అయిపోతే ఉండలు సరిగా రావండి, అందుకని కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసేసుకోవాలి. ఇంకోనండి, ఇదంతా మనం ఒక ఉండలా వచ్చేటట్టు చేసుకుంటున్నాము. దీని నుంచి చిన్న చిన్న ఉండలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇది ఆల్రెడీ మనం వెచ్చదాని మీద చేస్తున్నాం కాబట్టి మన చేతులు ఎక్కువ కాలకుండా నెయ్యి రాసుకొని అంటే సెట్ అవుతుందండి. అవునండి, ఇంకా ఉండలోంచి మనం రౌండ్గా లడ్డు షేప్లో వచ్చేటట్టు చేసుకోవడమే. ఇంకోనండి, ఈ లడ్లు చాలా స్మూత్గా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేటట్టు ఉంటాయండి. కాబట్టి మేము ఒకటి ఓపెన్ చేసి కూడా చూపిస్తాము. చూసారు కదండి, అలా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంటాయి. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసి టేస్టీగా చేసే బందర్ లడ్డు రెడీ. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.